ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? మరొకసారి దేవుని యొక్క మాటలు వినటానికి దేవుడిచ్చినటువంటి ఈ గొప్ప అవకాశం ఎవరికి లేదండి. చాలామంది వాక్యం వినాలని, వాక్యం చదువుకోవాలని చాలామంది ఆశపడుతున్నారు. కానీ అస్సలు వారికి బైబిల్ లేదు, ప్రార్థన చేసుకోవటానికి అనుకూలంగా లేవు. చాలామంది అలా ఇబ్బందులు పడుతున్నారు. చాలా దేశాలలో ఎంత సీక్రెట్గా చేసుకుందామన్నా కూడా వాళ్ళకి చేత కావట్లేదు. బైబిల్ చదువుకున్నారు, బైబిల్ ఉంది అనగానే తీసుకెళ్ళి చంపేస్తున్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో మన దగ్గర దేవుడు బైబిల్ మనకెంత ఉచితంగా, ఎంత ఫ్రీగా మనం చదువుకోగలుగుతున్నాం, దేవుని మాటలు వినగలుగుతున్నాం కదా. ఎంత ధన్యులమో కదా. ఈ అవకాశాలని మరి మీరు వ్యర్థం చేసుకోవద్దండి, మిస్ చేసుకోవద్దండి. చక్కగా వాక్యం చదువుకోండి, దేవుని వాక్యాలు విందాం, బలపడదాం, అనేకులకు షేర్ చేద్దాం. అనేకులు దేవునిలోనికి నడిపించడానికి పరిశుద్ధ ఆత్మదేవుడు మనల్ని కూడా ఒక సాధనాలుగా వాడుకోవాలని ప్రార్థన చేద్దాం. ఓకేనా? ఈ దినం వాక్యం కోసం చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్యంలోకి వెళ్దాం. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. యేసయ్య తండ్రి, స్తోత్రమయ్యా, మహాపరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు తండ్రి. ఇదిగో ఈ సమయంలో మీ సన్నిధికి వచ్చాము నాయన. మా సహాయం చేయండి, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని సంధించండి అయ్యా. మాతో ఉండమని మమ్మల్ని కదిలించి ప్రభు, మా హృదయాల్ని కదిలించి మీ సాధనాలుగా మమ్మల్ని వాడుకోమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గత ఎపిసోడ్ మీరు చూసారా? చూడకపోతే ఒకసారి యూట్యూబ్ ఓపెన్ చేయండి. షారోన్ మినిస్ట్రీస్ అనంతపూర్ అని టైప్ చేస్తే మీకు యూట్యూబ్లో మెసేజ్ మీకు ఓపెన్ అవుతుంది. దేవుని మహిమను చూడాలనుందా అననే ఒక టైటిల్ కింద మెసేజ్ మరి చెప్పాను. ఒకసారి చూడండి. దాని కంటిన్యూషన్ ఇప్పుడు నేను చూస్తూ ఉన్నాను. దేవుని మహిమను మనం చూడగలమా? మోషే దేవుని మహిమను చూడాలి అనని దేవుడిని అడిగాడు. సన్నిహితంగా వారిద్దరు మాట్లాడుకుంటూ మోషే దగ్గర దేవుడు ఒక మాట వింటాడు. మోషే, నువ్వు చెప్పినట్లు నీ మాట వింటానులే మోషే అని చెప్పిన తర్వాత, అయితే నీ మహిమను నాకు చూపించు అనని మోషే అడుగుతాడు. మోషే అడిగిన తర్వాత దేవుడు ఒక మాట అంటాడు. అవునా, నా మహిమను చూపించేనా నీకు? అయితే నువ్వు ఒక పని చేయి, నేను నీకు చూపిస్తాను అన్నాడు. ప్రభా, ఏం చేయని చెప్పు ప్రభా అని అంటే, నీవు నాకు సమీపంగా రా అనని దేవుడు ఒక మాట అంటాడు. రండి, అది దేవుని వాక్యాలనే చదువుకుందాం. వాక్యానుసారంగా మనం మాట్లాడుకుందాం. వాక్యంలో ఏముందో అనే విషయాన్ని నేను మీకు గుర్తు చేయాలని నేను ఇష్టపడుతూ ఉన్నా. నిర్గమకాండం 33వ అధ్యాయం 21వ వచనాన్ని చూసినట్లయితే, మరియు యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలవవలెను అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. 33:21 నిర్గమకాండంలో దేవుడు అంటున్నాడు, నీవు ఏమంటున్నాడు? మరియు యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది అంటున్నాడు. అంటే మోషే ఏమని నేను అనుకుంటాను, కొంచెం దూరంగా ఉన్నాడేమో. మోషే, నా సమీపంగా, నాకు దగ్గరగా ఒక స్థలం ఉంది మోషే, ఆ స్థలం దగ్గరికి రా, నీకు ఒకటి కనిపిస్తుంది అంటున్నాడు. మోషే మరి దేవునితో మాట్లాడుతూ, మరి ప్రభువా నీ మహిమ చూపించండి, ఇదిగో రా నేను చూపిస్తారా, నాకు కొంచెం దగ్గరికి రా, నా దగ్గరికి వస్తే, నాకు సమీపంగా వస్తే, నాకు దగ్గరికి వస్తే నీకేం కనిపిస్తుంది అంటే ఒక పెద్ద బండ కనిపిస్తుంది. ఆ బండ మీద నువ్వేం చేయాలంటే ఆ బండ మీద నువ్వు నిలబడాలి అని అన్నాడు. అవునా ప్రభువా అని మోషే దగ్గరగా వచ్చాడు. అవునండి, దేవుని మహిమను నువ్వు చూడాలి అని అంటే నువ్వేం చేయాలో తెలుసా? ఆయనకు సమీపముగా వెళ్ళాలి. ఆయనకు సమీపముగా పోయినట్లయితే దేవుడు నీకు అక్కడ ఏం చేయాలో, నీకు అక్కడ బండ కనిపిస్తుంది, ఒక బండ కనిపిస్తుంది. నేను ఉపవాసం ఉండి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీకు ఒకసారి చెప్పినట్టు నాకు గుర్తుంది, ఇంకొకసారి జ్ఞాపకం చేస్తాను. ప్రార్థన చేస్తున్న దేవుని కేవలం స్తుతిస్తూ ఉన్నాను, ఆరాధిస్తూ ఉన్నాను, స్తుతి యాగం అర్పిస్తూ ఉన్నా, దేవుని మహింపరుస్తూ ఉన్నా. దేవుని ఆ విధంగా ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు నిజంగా నేను ఎంతసేపు ఆరాధన చేశానో, మరి అంతసేపు కళ్ళు మూసుకొని ఆరాధన చేస్తున్నాను. తర్వాత నేను అయిపోయింది ప్రార్థన, స్తుతి ఆరాధన అయిపోయి కళ్ళు తెరిచేటప్పటికి నేను ఒక రూమ్లో ఒంటరిగా నేను ఆ విధంగా స్తుతి ఆరాధన చేస్తూ ఉన్నా. ఆ విధంగా స్తుతి ఆరాధన చేస్తున్నప్పుడు నా రూమ్ అంతా కూడా తెల్లటి మేఘము కమ్ముకొని ఉంది. నిజంగా ఇది నా జీవితంలో మరవలేనటువంటి ఘట్టం అది.
తెల్లని మేఘము కమ్ముకునిందండి. రూమ్ అంతా కళ్ళు నలుపుకొని చూశాను, రూమ్ అంతా మేఘమే, అలలు అలలుగా ఇట్లా అంటూ ఉన్నది. నేను చూశాను, డైరెక్ట్గా చూశాను, ఈ నేకెడ్ ఐస్తో నేను చూశాను. ఆ మేఘం మధ్యలో నేను కూర్చొని ఉన్నాను. అది నేను కూర్చొని ఒక చిన్న రూమ్లోనే కదా నేను కూర్చొని ప్రార్థన స్తుతి ఆరాధన చేస్తున్నానని మళ్ళా కళ్ళు నలుపుకొని చూశాను. ఆయన మహిమను దేవుడు అక్కడ దించినటువంటి వారిగా ఉన్నారు. ఆ విధంగా దించినారు. మరి ఆ మహిమలో నేను కూర్చొని దేవుని స్తుతి ఆరాధన చేస్తాను. ఆ దేవుని యొక్క ఆ వెలుగు, ఆ మహిమ అక్కడ ఉన్నది, ఆయన సన్నిధి అక్కడ ఉన్నది. కనుక మనము దేవుని దగ్గర స్తుతి ఆరాధన, దేవునితో, దేవుని సన్నిహితంగా, దేవునికి దగ్గరగా పోతే ఆయన ఎవరో మనకు తెలియజేస్తాడు. ఆయన మహిమను మనం చూడగలం, ఆయన మహిమను మన కనులారా మనం చూచి ఆనందించగలం. అవునండి, నేను అనుభవించాను దానిని. మీరు కూడా అనుభవించాలంటే దేవునికి సమీపముగా రావాలి మనం. మోషే నా దగ్గరికి రా, నా దగ్గరికి వస్తే, నాకు సమీపంగా వస్తే బండ కనిపిస్తుంది, ఆ బండ మీద నిలువని. ఎవరండి ఆ బండ? మనం కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో మనం చూస్తాము. కొరింథీయుల 2వ పత్రికలో ఆ బండ క్రీస్తే అని రాయబడింది. ఎవరండి ఆ బండ? బండ క్రీస్తు. ఆ బండ మీద నిలబడినట్లయితే, క్రీస్తులో నువ్వు నిలబడినట్లయితే, నువ్వు రక్షింపొందినటువంటి బిడ్డవే, నువ్వు మారు మనసు పొందినటువంటి బిడ్డవే, దేవుల్లో ఉన్నటువంటి బిడ్డవే. కానీ నిలకడలేనటువంటి స్థితి ఉన్నదేమో, అటు ఇటుగా కొట్టుమిట్టులాడుతున్నవేమో, నీకు బాగా అన్నీ చేసేటప్పుడు దేవుల్లో నిలబడుతున్నావు, నీకు ఏదైనా కొరత కలిగినప్పుడు దేవుళ్ళ నుంచి బయటకు వెళ్ళిపోతున్నావేమో, దేవుని మరిచి నువ్వు దూరంగా వెళ్ళిపోతున్నావేమో. అలా కాదు, దేవునికి సమీపముగా నీ ఆశ తీరాలంటే, దేవుని మహిమను చూడాలంటే, దేవుని అద్భుతము చూడాలి అంటే దేవునిలో, దేవునితో మనము నిలబడాలి, ఆ బండ మీద నిలబడాలి అని దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతూ ఉన్నారు. చూద్దారండి, మనం మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మనం చూస్తే మనకందరికీ తెలిసినటువంటి విషయమే. దేవుడు ఒక ఉపమానం చెప్తాడు. ఏం ఉపమానం చెప్తాడు? దేవుని యొక్క మాటలు వింటే మనము బండ మీద కట్టబడిన ఇల్లులాగా మనం ఉంటాము అని మాటలు చదువుతాండి. కాబట్టి 7వ అధ్యాయం 24-25 వచనాలు మత్తయి సువార్త. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడున బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాదులు బండ మీద వేయబడెను, కనుక అది పడలేదు. కనుక అది పడలేదు. గాలి వచ్చింది, వరద వచ్చింది, ఎన్ని వచ్చినా కూడా ఆ పునాది ఎక్కడుందండి? బండ మీద ఉంది. కనుక ఏమాత్రము కూడా అది కదలలేదు, పడలేదు, ఆ ఇల్లు స్థిరంగా ఉండిపోయింది. అవునండి, బండ మీద మనం కట్టుకోవాలి, యేసుక్రీస్తులో మనం కట్టుకోవాలి, ఆయన వాక్యముతో మన జీవితం కట్టబడాలి, ప్రార్థనలో మన జీవితం కట్టబడాలి, విశ్వాసములో మన జీవితం కట్టబడాలి, ఆయన ప్రేమలో మన జీవితం కట్టబడాలి, ఆయన కృపలో మన జీవితం కట్టబడాలి. ఆయన యొక్క సన్నిధిలో మన జీవితాలు కట్టబడకపోతే ఇసుక మీద కట్టబడినటువంటి ఇల్లులాగా ఉంటాం. ఏ చిన్న గాలి వచ్చినా, ఏ చిన్న తుఫాన్ వచ్చినా, ఏ చిన్న అలజడి జరిగినా కూడా ఇసుక మీద కట్టబడినటువంటి ఇల్లు ఏ విధంగా కూలిపోతుందో నీ విశ్వాసము కూలిపోతుంది, దేవుని మీద ఉన్న ప్రేమ కూలిపోతుంది, దేవుని మీద ఉన్నటువంటి సమస్తము కూడా, ఆయనలో నువ్వు పెట్టుకున్న సమస్తం కూడా కూలిపోతుంది, పునాది వెళ్ళిపోతుంది. కాబట్టి ఇప్పుడు నువ్వే స్థితిలో ఉన్నావు? అన్నీ మంచిగా జరుగుతున్నాయి అనంటే నేను క్రీస్తులో ఉన్నాను, దేవుడే సహాయం చేశారు, దేవుడే ఈ విధంగా నాకు మేలు చేశారు అని చెప్పుకుంటావు. కానీ ఏ చిన్నది కన్నా ఏం చేశాడు దేవుడు నాకు, ఏం చేశారు, ఏం మేలు చేశారు? నేను ఎంతగా దేవుని ప్రార్థిస్తున్నా, ఎంత కానుకిస్తున్నా, ఇంత నేను స్తుతి ఆరాధన చేస్తున్నాను, ఇంత చేస్తుంటే ప్రతి వారం నేను పోతాను, ఏం చేశాడు దేవుడు అని క్వశ్చన్ వస్తుంది. కాదండి, దేవునికి సమీపంగా ఉన్నప్పుడు మనం, అందుకనే యోబు అంటాడు, మనం మేలైనా అనుభవించాల్సింది కీడు అనుభవించకూడదా అని భార్యను క్వశ్చన్ వేస్తాడు. అవునండి, దేవుని దగ్గర మనం పరీక్షింపబడకూడదా? మనకు పరీక్షలు వస్తేనే కదా మనం పై తరగతికి వెళ్ళేది, పరీక్షలు వస్తేనే కదా మన విశ్వాసం దృఢపడేది, పరీక్షలు వస్తేనే కదా దేవుని మీద ఉన్నటువంటి ప్రేమ స్థిరపరచబడేది. పరీక్షలే లేకపోతే ఇంకా నువ్వు చదువుకోవట్లేదు, మోటివాడివి మోటిదారివి అని అంటారు, అంతే. చదువుకోలేదా? నువ్వు చదువుకోలే, ఏం చేస్తున్నావు? మట్టి పనికి వెళ్తున్నా, అవును కదా. నువ్వు దాంట్లో పాస్ ఏముంది, ఫెయిల్ ఏముంది కదా. కాబట్టి ఇప్పుడు నువ్వు పై తరగతికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా పరీక్షలు అంటే చాలా అవసరం ఉన్నాయి.
కాబట్టి దేవుడు పరీక్షించకూడదా? నీ విశ్వాసమును పరీక్షించకూడదా? దేవునికి ఎంత ప్రేమ ఉందో, నీవు ఎంతగా దేవుణ్ణి ప్రేమిస్తున్నావో నువ్వు పరీక్షించకూడదా? ఖచ్చితంగా పరీక్షలు ఉంటాయి, మనకు పరీక్షలు ఉంటాయి, పరిశోధనలు ఉంటాయి, శోధనలు ఉంటాయి. వాటన్నిటినీ మనము జయించగలిగితే, వాటన్నిటిలో మనం నిలబడగలిగితే, బండ మీద నిలబడటం అంటే అదే, దేవుని సన్నిధిలో నిలబడటం అంటే అదే. ఆ బండ మీద నిలబడితే, యేసుక్రీస్తులో మనం నిలబడగలిగితే ఆయన మహిమను మనం చూడగలం. ఆయన ఎంత అద్భుతకరుడో, మన పట్ల ఏమి చేయనై ఉన్నాడో ఆ విషయాలన్నీ కూడా మనం కనులారా మనం చూడగలం. ఆ పునాది మీద, బండ మీద, క్రీస్తు అనే బండ మీద మనం కట్టబడినట్లయితే ఏమాత్రము కూడా ఆ యొక్క పునాది కదలదు, ఆ ఇల్లు పడిపోదు. నీ ఇల్లు పడిపోతుందా? మనమే ఆయన ఇల్లు అని రాయబడింది కొరింథీ పత్రికలో. కాబట్టి మన ఇల్లు దేని మీద మన ఆత్మ, మనం దేని మీద కట్టబడుతున్నాం? నీవు దేని మీద కట్టబడుతున్నావు? క్రీస్తు పునాది మీద నువ్వు కట్టబడుతున్నావా? క్రీస్తు పునాది ఉన్నదా నీలో? వాక్యము నీలో నింపుకుంటున్నావా? వాక్యం మీద కట్టబడుతున్నావా? ఒకసారి మరి దేవునితో కొండ మీదకి 12 మంది శిష్యుల్లో ఒక 3 శిష్యులను తీసుకొని కొండ మీదకి వెళ్తారు కదా. మరి అక్కడికి వెళ్ళినప్పుడు ఏమవుతుందండి, పేతురు, యోహాను, యాకోబుని తీసుకొని కొండ మీదకి వెళ్తారు. కొండ మీదకి వెళ్తారు, బండ మీదకి వెళ్తారు. ఆ బండ మీదకి, కొండ మీదకి ఎక్కిన తర్వాత ఆయన రూపాంతరము పొందుతాడు. రోజు చూసేటువంటి యేసయ్యే కదా, రోజు యేసయ్యతో తిరుగుతున్నారు కదా. మరి ఆ రోజు ప్రత్యేకించి వాళ్ళు చూసినది ఏంది యేసయ్యలో? రండి చూద్దానండి. మార్కు సువార్త 9వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుతున్నా. 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, యోహానును మాత్రము వెంట పెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా వారిని తోడుకొని పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఇక్కడ ఒక మాట మీకు గమనంలోకి తీసుకొస్తున్నా. మాత్రము. యోహాను, యాకోబు, పేతురు వారిని మాత్రమే తీసుకుని వెళ్ళాడు. అప్పుడు ఇక్కడ నేను ఒక మాట గుర్తు చేస్తాను చూడండి. పేతురుని ఏం చేస్తాడండి? పేతురు ప్రేమను పరీక్షిస్తాడు. పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమను పరీక్షించాడు. అప్పుడు అన్నాడు, నువ్వు కేఫావు పేతురు, నువ్వు బండవు పేతురు, నువ్వు రాయువు పేతురు, నీ మీద నేను సంఘాన్ని కడతా. ఎంత మంచి టైటిల్ ఇచ్చాడు కదా. అంతగా ప్రేమిస్తున్నాడు యేసయ్యని పేతురు. కనుకనే పేతురు ఆ రాతి మీద నీ మీద నేను సంఘాన్ని కడతానని పేతురుతో చెప్పాడు. యోహానికి ఏం చేశాడు దేవుడు? యోహానికి తన ప్రేమ, కల్వరిశిలలో దేవుడు వేలాడుతున్నప్పుడు, బాధపడుతున్నప్పుడు తల్లి ఏడుస్తూ ఉంటే యోహానికి తన తల్లిని అప్పగించలేదా? అమ్మా ఇదిగో నీ కుమారుడు అని యోహానికి అప్పచెప్పలేదా? అవునండి. వీళ్ళ ముగ్గురు చాలా సన్నిహితంగా ఉన్నారు. దేవుని యొక్క యేసు ప్రభువు ఎంత ప్రేమ తల్లికి చూపించాడో అంత ప్రేమ యోహాను తల్లికి చూపించగలిగిన నమ్మకం మరి యేసయ్యలో కలిగించాడు. యాకోబు కూడా అంతే. నిజంగా ఈ ముగ్గురిని మాత్రము తీసుకొని దేవుడు కొండ మీదకి ఎక్కినట్టుగా చూస్తున్నాం. అవునండి. ఎంతమంది విశ్వాసులు ఉన్నారు కదా. నీ సంఘంలో ఎంతమంది విశ్వాసులు ఉన్నారు? మన పట్టణంలో, ప్రపంచ యావత్తులు ఎంతమంది విశ్వాసులు ఉన్నారు? ఆ అందరిలో కంటే నిన్ను దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడంటే నిన్ను తనతో పాటు ఎక్కడికి వెళ్తే అక్కడ తీసుకెళ్ళి తన రూపాంతరం పొంది తన శక్తి ఏంటో, తన మహిమ ఏంటో చూపించాలని ఇష్టపడుతున్నాడు. అవునండి. అంతగా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. అంతగా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు గుర్తుపడుతున్నావా? ఆయన ప్రేమ ఉండబట్టి ఈ దినం బ్రతుకుతున్నావు గుర్తుపడుతున్నావా? ఎన్ని యాక్సిడెంట్స్ అండి జరుగుతుంది. ఫ్లైట్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, రోడ్డు మీద యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, ఎన్ని ప్రతి చోట యాక్సిడెంట్, ఎట్టు చూసిన యాక్సిడెంట్స్, వందల మంది చనిపోతున్నారు. మన బలం ఉందనా? మనకు శక్తి ఉందనా మనం బ్రతుకుతున్నాం? దేవుడు నిన్ను ప్రేమించి నీ ద్వారా ఒక కార్యము జరిగించుకోవాలని దేవుడు ప్రేమించి ఇంకా నిన్ను బ్రతికిస్తున్నాడు. ఇంకా ఎక్కడైనా తప్పిపోయావా? ఇంకా ఎక్కడైనా దేవునికి అయిష్టమైనది చేస్తున్నావా? పేతురు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అమ్మా, ఇప్పుడు దేవుడు నిన్ను అదే ప్రశ్న అడుగుతున్నాడు. నిన్ను తీసుకుని ఆయన కొండ మీదకి ఎక్కాలని ఇష్టపడుతున్నాడు. నువ్వంటే చాలా ఇష్టం అయ్యా, నువ్వంటే చాలా ఇష్టం, దేవునికి చాలా ఇష్టం. దేవుడు వాళ్ళు తీసుకొని ఆ కొండ మీదకి వెళ్ళినప్పుడు రూపాంతరము, తన స్వరూపం ఏంటో అక్కడ చూపించాడు.
ఆయన ఎవరో వాళ్ళకి ప్రత్యక్షపరుచుకున్నట్టుగా మనం అక్కడ చూస్తాం. రండి, అక్కడ 3వ వచనంలో మనం చూస్తే, మార్క్స్ వద్ద 9వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవియు మిగుల తెల్లనివియు ఆయను, లోకమందు ఏ చాకలియు అంత తెల్లగా చలువ చేయలేదు. నిజంగా తెల్లనిటి వస్త్రం, అది మహిమ అంటే, అది మహిమ. దేవుని యొక్క మహిమను, ప్రకాశతను, తన వెలుగును వారికి కనపరుచుకున్నాడు. ఆ ముగ్గురికి మాత్రమే కనపరుచుకున్నాడు. ముగ్గురికి మాత్రం, మిగతా శిష్యులు తప్పు చేశారని కాదు, అంతగా ప్రేమిస్తున్నాడు వీళ్ళని. నిన్నంతగా ప్రేమిస్తున్నాడు కనుక తన రూపాంతరము, తన శక్తిని, తన వెలుగును, తన మహిమను నీకు చూపించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అవునండి, ఆ మాత్రము అన్న దాంట్లో నువ్వు కూడా ఉన్నావా? నిన్ను మాత్రమే ప్రేమించి దేవుడు ఇంత గొప్ప కార్యాలు చేస్తున్నాడని నువ్వు గుర్తుపడుతున్నావా? దేవుడు ఇంతమందిలో నిన్ను, నీ బిడ్డల్లో, నీ కుటుంబాన్ని ఎంతగా ప్రేమిస్తున్నాడనే విషయాన్ని నువ్వు తెలుసుకుంటున్నావా? లేకపోతే దేవుని మీద ఇంకా సణుగుతున్నావా? వారికి మాత్రమే దేవుడు చూడు, ఆ వారిని మాత్రమే తీసుకెళ్ళి రూపాంతరం పొంది ఆయన యొక్క ప్రకాశతను, ఆయన యొక్క వెలుగును, ఆయన యొక్క మహిమను వారికి కనపరిచినట్టుగా చూస్తున్నాం. ఆ విధంగా ఎప్పుడైతే వారు చూశారో, ఆ వెలుగులో ఉండిపోయారో, ఆ ప్రకాశతలో ఉండిపోయారో, వాళ్ళకి ఏమైందో తెలుసా? అప్పుడు వారు వెంటనే చుట్టూ చూశారు. అప్పుడు 8వ వచనానికి రండి చూద్దాం. వెంటనే వారు చుట్టూ చూచినప్పుడు తమ యొద్దనున్న యేసు తప్ప మరి ఎవ్వరునూ వారికి కనిపించలేదు. హల్లెలూయా! గట్టిగా చెప్పండి, హల్లెలూయా! దేవుడు నిజంగా ఆయన మహిమలో నువ్వు చూస్తున్నావు. ఆయన మహిమ చేత నువ్వు కప్పబడ్డావు. ఆయన మహిమ నీ దగ్గర ఉన్నదేనంటే, ఆయన వెలుగు, ప్రత్యక్షత నువ్వు చూస్తున్నావనంటే ఏమని గుర్తో తెలుసా? యేసు తప్ప నీకు ఇంకా ఎవరు కనిపించరు. లోకము కనిపించదు, లోక ఆశలు కనిపించవు, లోక దురాశలు కనిపించవు, లోక పాపము కనిపించదు. లోకంతో స్నేహం చేయాలని అనిపించదు. పాపము చేయాలని అనిపించదు. ఈ కళ్ళతో, ఈ నోటితో, నాలుకతో, ఈ పెదవులతో దేవుని స్తుతించాలనే ఉంటుంది. కానీ కళ్ళతో ఏదేదో చూసి పాపము లోపలికి తీసుకోవాలని అనుకోవు. పాపపు తలంపులు రావు, పాపపు ఆలోచనలు రావు నీకు. యేసు తప్ప, అడుగడుగున యేసు తప్ప ఏది కూడా నీకు కనిపించదు. దేవుడు ఏదైనా నష్టం కలిగిందా, ఏదైనా అనారోగ్యం వచ్చిందా, ఏది వచ్చినా కూడా ఇది దేవుని చిత్తం, దేవుడు అలౌ చేశాడు, దేవుడు అనుమతి ఇచ్చాడు కాబట్టే నాకు ఈ విధంగా కలిగింది, అంతే. దేవుడు బాగు చేస్తాడు ఖచ్చితంగా. ఆ నమ్మకం, ఆ విశ్వాసం నీలోనికి వచ్చేస్తుంది. దేవుడు చేశాడు. అందుకని యోబు అంటాడు, అంత నష్టపోయినా, తను ఒంటరిగా మిగిలిపోయినా తను ఏమంటాడంటే, దేవుడు ఇచ్చేను, దేవుడు తీసుకొనేను. నిజంగా దేవుడు తప్ప ఇంకెవ్వరు కూడా కనిపించరు. ఆ విధంగా ఉందా? అదే దేవుని మహిమను చూచినప్పుడు, దేవుని ప్రకాశత చూచినప్పుడు, దేవుడు తప్ప ప్రతి విషయంలో, అది కీడైనా మేలైనా, దేవుడు తప్ప, దేవుణ్ణి తప్ప దేన్ని కూడా నువ్వు మహింపరచలేవు. ప్రతి పరిస్థితిని బట్టి దేవుని స్తుతిస్తావు. అమ్మా, దేవుని మహిమను చూడాలంటే ఆయనకు సమీపంగా వస్తే నీకు బండ కనిపిస్తుంది. ఆ బండే క్రీస్తు. దేవుని వాక్యానికి దగ్గరగా వస్తే, దేవుని యొక్క ప్రార్థనలో ఆయన సన్నిధికి దగ్గరగా వస్తే ఆయన మహిమ కనిపిస్తుంది. ఆయన తప్ప నీకు ఎవ్వరు కూడా నీకు కనిపించరు. సరే, ఆయన తప్ప ఎవ్వరు కనిపించలేదు. మోషే, నా దగ్గరికి రా, నువ్వు దగ్గరికి వస్తే బండ కనిపిస్తుంది, ఆ బండ మీద నిలబడు, దేవుని సన్నిధిలో నిలబడు, నేను మహిమను చూపిస్తా అన్నాడు. సరే ప్రభువా, నేను వస్తాను అనని మోషే దగ్గరికి వచ్చాడు. ఆ బండ కనిపించింది, బండ మీద నిలబడ్డాడు. బండ మీద నిలబడిన తర్వాత ఏమైందో తెలుసా? దేవుడు ఇంకో పని చేయమంటున్నాడు. దేవుడే చేస్తాడు ఆ పని. చూడండి, ఎప్పుడైతే మనం బండ మీద నిలబడతామో, క్రీస్తులో నిలబడతామో, అప్పుడు దేవుడు ఏం చేస్తారంటే, రండి చూద్దానండి. నిర్గమాకాండం 33వ అధ్యాయం, నిర్గమాకాండం 33వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుతున్నా. 22వ వచనం, నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళే వరకు నా చేతితో నిన్ను కప్పెదను అంటాడు. ఏ మాటలండి ఈ మాటలు! దేవుని యొక్క మాటలు ఎంత అమూల్యమైనవి, ఎంత శ్రేష్టమైనవి. క్రైస్తవ జీవితం అంటే ఏంటో ఇందులో ఇమిడ్చి పెట్టాడండి.
నువ్వు కేవలము దేవుని వాక్యంలో నిలబడటం కాదు, దేవునిలో నిలబడటం కాదు. నువ్వేం చేయాలంటే ఆ బండ మీద నిలబడిన తర్వాత బండ సందులోనికి పంపిస్తా నిన్ను. అందుకే అనేది యేసుక్రీస్తు మార్గము ఇరుకైన మార్గము అనేది, విశాలమైన మార్గము కాదు. ఎలా అంటే అలా వెళ్ళిపోవటానికి విశాల మార్గం కాదండి ఇది. క్రైస్తవ జీవితం అంటే క్రీస్తుని నమ్ముకుంటే నీకు కోట్లు వచ్చేస్తాయి. నువ్వు క్రీస్తుని నమ్ముకుంటే పెద్ద ఆరోగ్యం దొరికేస్తుంది, నీకు అది దొరుకుతుంది, ఇది దొరుకుతుంది. కాదు, ఇరుకైన మార్గము. అది దేవుడు ఐశ్వర్యంతో ఏ సమయంలో ఏమి కావాలో అది అవసరతను బట్టి దేవుడు ఇస్తాడు. కానీ నువ్వు నమ్ముకుంటే నీకు ఇలా అవుతుంది, నువ్వు నమ్ముకుంటే ఇలా ఉంటుంది. అది నిజంగా కొంచెం బాధ అనిపిస్తుంది ఆ మాటలు. నిజంగా దేవుడు ఏం చెప్తాడు, నువ్వు బండ మీద నిలబడు, క్రీస్తులోనికి రా, యేసయ్యలోనికి రా, రక్షణ పొందు. రక్షణ పొందిన తర్వాత నిన్ను ఇరుకైన మార్గంలోనికి నేను తీసుకెళ్తాను అంటున్నాడు. అవునండి, క్రైస్తవ జీవితం ఇరుకైన త్రోవనే, ఇరుకైన మార్గమే. ఇరుకుగా ఉంటుంది మార్గము. నువ్వు దేవుని నమ్ముకున్నావా, దేవుని బిడ్డవా, నువ్వు గొర్రె బిడ్డవు కదా, ఏదేదో మాట్లాడతారు, ఏదేదో మనల్ని ఎగతాళి చేస్తుంది లోకం. ఈ లోకం మనల్ని దూషిస్తుంది. పచ్చి మానికే విధంగా చేస్తే ఎండిన మానులకు ఏ విధంగా చేయదని దేవుడు చెప్తున్నాడు. అవునండి, ఆయన్నే దూషిస్తే, ఆయన్నే అవమానపరిస్తే, ఆయన్నే నిందిస్తే, నిన్ను నన్ను నిందించడంలో, నిన్ను నన్ను చేయటంలో తప్పేంటి కదా. ఖచ్చితంగా లోకం ఆ విధంగా చేస్తుంది, మనల్ని అవమానపరుస్తుంది, నిందిస్తుంది, మనల్ని కొడుతుంది, దూషిస్తుంది, చంపేస్తుంది. ఈ లోకంలో లేకుండా చంపేస్తుంది లోకం. అయినా ఆ బండ సందుల్లో నిలబెట్టేటువంటి దేవుడిగా ఉన్నాడు. అవునండి, బండ సందులోనికి తీసుకొని వస్తాడు. అనేక మంది బండ సందుల్లోనికి వచ్చినప్పుడే ఆయన యొక్క మహిమను మనం చూడగలం. బండ మీదకి వచ్చిన తర్వాత ఇంకొక మెట్టెక్కిస్తాడు, బండ సందులోనికి ఎక్కిస్తాడు, ఇరుకైన మార్గంలో నడిపిస్తాడు. యేసు తప్ప ఇక ఏమి కనిపించకూడదు. అప్పుడు అక్కడ ఏమంటాడంటే, నువ్వు బండ సందులో పెట్టి నిన్ను ఆ బండకి చెయ్యి అడ్డం పెడతాను అంటాడు దేవుడు. అంటే ఇక నువ్వు తిరిగి చూసినా కూడా ఇక లోకం కనిపించదు, నువ్వు తిరిగి చూసినా కూడా ఇక పాపం కనిపించదు. నీకు ఏమవుతుందంటే దేవుని హస్తం, నువ్వు తిరిగి చూస్తే దేవుని హస్తం కనిపిస్తుంది అంతే. ఆ ఇరుకైన త్రోవలో చూడండి, అక్కడ పరమగీతములు 2వ అధ్యాయం 14వ వచనం ఒక మాట ఉంది. బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినపడనిమ్ము. దేవుడు అంటున్నాడు, బండ సందులో ఎగురుతున్నటువంటి నా పావురమా. మంచి టైటిల్ ఇస్తున్నాడండి. నిన్ను చూచి దేవుడు ఆ టైటిల్ ఇవ్వగలగలా? నీ కష్టములో, నష్టములో, ఆ ఇరుకు త్రోవలో ఇంత వేదన పడుతున్నావు, క్రీస్తు కోసం నేను పడుతున్నానని నువ్వు దానిలో నిలబడగా, ఆ సందులో నువ్వు నిలబడగలిగితే, ఆ పావురం అటు ఇటు ఎగరలేక ఆ సందులో ఒకవేళ రక్తాలు కారుతున్నాయేమో, రక్తము కారిన ఆ సందులోనే పావురం ఏం చేస్తుందంటే గురుతూ ఉంది. ఆ పావురం అక్కడనే ఉండిపోతుంది, అక్కడనే ఎగిరి ఆనందిస్తోంది. అవునండి, ఇరుకైన త్రోవలో, ఇరుకైన మార్గంలో, ఇరుకులో విశాలత కలగ చేసే దేవుడు నిన్ను ఆశీర్వదించేటువంటి దేవుడిగా ఉన్నాడు. అవునండి, నీకు అలాంటి ఆశీర్వాదం కావాలినా, నీకు అలాంటి దీవెన కావాలినా, బండ సందులో ఎగురు నా పావురమా. ఎంత ఇష్టపడుతున్నాడండి నిన్ను నన్ను దేవుడు. ఎప్పుడు ఆ టైటిల్ ఇచ్చేదంటే సందులోనికి వచ్చినప్పుడు, యేసు క్రీస్తులోనికి వచ్చినప్పుడు, ఆ బండ సందులు ఇరుకైన త్రోవలోనికి వచ్చినప్పుడు, అందరూ ద్వేషించిన నా యేసయ్య నన్ను ద్వేషించడు, అందరు విడిచిపెట్టిన నా యేసయ్య నన్ను విడిచిపెట్టడం. నువ్వు ఎప్పుడైతే ఆ బండ సందులోనికి వస్తావో అప్పుడు నిన్ను ఆయన చేతితో కప్పేస్తాడు. ఇక నీకేమీ కనిపించదు. యేసు తప్ప ఇంక నీకెవరు కనిపించరు. భర్త విడిచిపెట్టినాడా, నా యేసయ్య ఉన్నాడు. పిల్లలు విడిచిపెట్టారా, నా యేసయ్య ఉన్నాడు. ఇదిగో నా భర్త తాగుబోతున్నాను, రోజు కొడుతున్నాడు. అవును, నేను ఎంత శ్రమ పడుతున్నా నా యేసు కోసం నేను ఈ విధంగా ఉంటా. చెప్పగలుగుతావు, నువ్వు ఆ విధంగా చెప్పగలుగుతావు. ఈ శ్రమలో నా యేసయ్య కోసం మోకరిస్తా, ఈ శ్రమలో నా యేసయ్య నాకు సహాయం చేస్తారని నువ్వు గట్టిగా ఒక తీర్మానం చేసుకోగలవు. నిన్ను ఎవరు విడిచినా, ఎవరి ప్రేమ విడిచినా, ఎవరు జాలి కనికరము విడిచిపెట్టినా, దేవుని జాలి కనికరము, దేవుని కృప, ఆయన ప్రేమ సమృద్ధిగా నీ వెంట వచ్చి ఆయన హస్తములో నీకు సుఖక్షేమములు ఉండినట్లుగా హస్తము చేత నేను కప్పేటువంటి వాడిగా అన్నాడు. దాని ద్వారా నీ ద్వారా సందులోకి వచ్చిన తర్వాత అనేకులను నీ దగ్గర
దగ్గరికి ఆకర్షించి ఆయన నీ ద్వారా రక్షణలోకి తీసి నిన్ను ఉన్నతమైన స్థితిలో ఆయన దానివిగా ఆయన వాడిగా అయ్యేదానికంటే ఇంకంతకంటే ధన్యత ఇంకేముందండి మనకు. ఆయన ప్రియురాలిగా ఆయన ప్రియుడిగా మనల్ని చేసుకునే దానికంటే ధన్యత ఏముంది? ఈ లోకంలో మన భర్తలు వదలొచ్చు, మన బిడ్డలు వదలొచ్చు, మన భార్యలు వదలొచ్చు, బంధుమిత్రులు వదలొచ్చు. ఆయన మాత్రం వదలకుండా నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు దేవుడు. ఆయన ప్రేమను నీకు కనిపిస్తాడు. ఆయన మహిమను చూడాలి అంటే దగ్గరికి రావాలి, బండ మీదకి రావాలి, తర్వాత బండ సందులోనికి పోవాలి. అప్పుడు నిన్ను ఆయన హస్తము చేత కప్పివేస్తాడు. దేవుడు హస్తము నీతో ఉంటుంది, ఎప్పుడు తోడుగా ఉంటుంది, నిరంతరము ఉంటుంది. నా పావురమా, బండ సందల్లో ఉన్న నా పావురమా, నేనున్నా, నా హస్తము నీకు తోడుగా ఉంది అని చెప్తాడు. అలాంటి స్థితి ఒకవేళ నీకుందేమో, బాధ, దుఃఖము, వేదన ఉందేమో, ఆ దుఃఖంలో దేవుడి హస్తం నీకు తోడుగా ఉందమ్మా, దేవుని హస్తం నీకు తోడుగా ఉందయ్యా. కన్నీటిని తుడిపేటువంటి హస్తము దేవుని హస్తం నీకు తోడుగా ఉందని ఈ దినం అభయం ఇస్తున్నాడు దేవుడు. నీకోసమే ప్రార్థన చేయనా, ప్రభువా ఇలాంటి స్థితి నాకు ఇచ్చావు, నీకు స్తోత్రం అని చెప్తావా? ఆయన మహింపరుస్తావా? ఆ బండ సందులోనికి రాగలిట్టుకు నాకు సాయం చేసావు, ఈ కష్టం శ్రమ ఇచ్చావు, నీకు స్తోత్రం అని చెప్పగలవా? ఈ కష్టంలో దేవుని స్తుతించు, ఆయన మహింపరచు, స్తుతి యాగము చేయి. దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో ఆయన మహిమను చూపిస్తాడు. నీకోసం నేను ప్రార్థన చేస్తా. ఓ తీర్మానం చేసుకో. యేసయ్యా తండ్రి స్తోత్రమయ్యా, ఎంత మంచి దేవుడు అయ్యా, నిన్ను కొనియాడుటకు మాకు ప్రభువా నిజంగా మా వయసు సరిపోదు, మా జ్ఞానం సరిపోదు నైనా, ఏది కూడా ఏ మాట కూడా సరిపోదు నైనా. అంత ప్రేమను ప్రభు మా పట్ల మీరు చూపిస్తున్నందులకై మీ స్తోత్రమయ్యా. ఇంతగా మీరు ప్రేమించే దేవుడు మా పక్షంగా ఉన్నావు. నీ హస్తమును ప్రభు మాకు తోడుగా ఉంచావు ప్రభు. చూస్తున్న బిడ్డలు కన్నీటితో ఉన్నారయ్యా, వేదనతో ఉన్నారు ప్రభు. వారి కన్నీటిని తుడిపి నీ హస్తం వారితో ఉంచి ప్రభు వాళ్ళని ఆదరించి బలపరిచి స్థిరపరచమని, మీ నామమునకు మహిమ తెచ్చుకోమని యేసు నామమును బట్టి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.